ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే నేను 'చరిత్ర' మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. డెఫినెట్‌లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి మీకు నచ్చుతుంది. ఫుల్ స్క్రీన్‌లో పెట్టాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఫస్ట్ నేనేం చెప్తానంటే వీడియో మొత్తం చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఎందుకంటే రొటేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మీరు కూడా రొటేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. ఎక్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ స్క్రీన్ రేషియో తీసుకొని మళ్ళీ అదే వీడియోని రొటేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఎండింగ్‌లో చెప్తాను. కొంచెం 2 మినిట్స్‌లో అయిపోతుంది. ఒక 30 సెకండ్‌లో. ఓకే. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఫాంట్ డౌన్లోడింగ్ చేసుకోవడంలో ప్రాబ్లమ్ వస్తే అంటే విఎన్ యాప్ ఉంటే ప్రాబ్లమ్ వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి మీకు కూడా రావచ్చు. చాలామంది ఈ ప్రాబ్లమ్ గురించి చెప్పారు. కాబట్టి విఎన్ యాప్ డిలీట్ చేయమంటే విఎన్ యాప్ మీరు డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఎందుకంటే ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. 2 ఫాంట్స్ అయితే చాలా సార్లు యూజ్ చేసినా మళ్ళీ యూజ్ చేద్దాం మనం. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో క్లిప్ కూడా ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్‌లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్‌లో మనం ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనైతే ఈ సైడ్ అయితే జరిపిద్దాం. ఇంకో సెకండ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి దీనైతే ఈ సైడ్ పెట్టుకుందాం. ఇది ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు పైన టాప్‌లో ఉన్న గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫోటో ప్లేస్‌లో కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా. ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. బ్యాక్ వద్దాం. సెట్ అయిపోతుంది. పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇమోజీస్ యాడ్ చేయండి. అది కూడా బాగానే ఉంటుంది. ఇమోజీస్ యూజ్ చేసినా బాగానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను ఫాంట్ చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ ఉంటుంది. గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే. ఇందులో ఫోటో అయితే ఉంటుంది మనకు. ఇక్కడ కరెక్ట్‌గా నేను ఒకటి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే ప్రతి ఒక్క ఫోటో మీ ఫోటో దీనిలాగానే సెట్ అవుతుందని అంటలేను నేను. కానీ ఒకసారి చూడండి. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం చెప్తాను. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసేయండి, నో ప్రాబ్లమ్. మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉంది. ఈ ఎఫెక్ట్ అయితే దీని మీద పేస్ట్ చేసిన, దీన్ని కిందికి తీసుకొచ్చిన. ఇప్పుడు జూమ్ చేస్తున్నా, ఒక సైడ్ పెడుతున్నాను ఇలా. ఓకే. ఇక్కడ మనకు ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా. ఈ ఎరేజ్ అనేది టెక్స్ట్ పైన కింద అయితే ఉండాలి. ఎరేజ్ అనేది ఫోటో మాత్రం సైడ్లో ఉండాలి. ఇప్పుడు మనకు ఇది బాగా సెట్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్ వద్దాం. సెట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ గ్రూప్ మందులకు వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ఫోటో చూడండి బాగా సెట్ అయింది. చూశారు కదా. సేమ్ ఇంకో ఫోటో గ్రూప్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో తీసుకుంటా. ఏదైనా ఒక ఫోటో, ఈ ఫోటో తీసుకుందాం. ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఈ ఫోటోని కిందికి తీసుకొద్దాం. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తున్నా, దీన్ని జూమ్ చేసి ఇలా పెడుతున్నాను. ఓకే. ఇలా. ఓకే. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. సెట్ అయిందా లేదని చూసుకుందాం. ఇది కొంచెం జూమ్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం జూమ్ అయింది కాబట్టి మళ్ళీ ఈ గ్రూప్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ఫోటో సైజ్ తక్కువ చేద్దాం. చూద్దాం. చూడండి ఇది బాగా సెట్ అయింది. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ వీడియోకి. అడ్జస్ట్మెంట్ అయితే చేసిన తర్వాత ఎండింగ్‌లో లిరిక్స్ వస్తుంది ఓన్లీ. ఎక్కడంటే 18 సెకండ్ ధర అక్కడ మీ యొక్క ఫోటో, ఒక నార్మల్ ఫోటో తీసుకోండి. ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. దాని కిందికి తీసుకురండి. అంటే లిరికల్ కిందికి అయితే తీసుకొచ్చిన తర్వాత ఈ వీడియోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ర్యాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటుంది. దాన్ని యాడ్ చేసి దానైతే ఒక 8% చేసుకోండి. ఓకే. ఇలా దీనికి కింద ఒక షేప్ యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. బ్లర్ చేసి ఓకే. ఇప్పుడు ఒక వీడియో ఇచ్చాను చెప్పాను కదా, ఆ వీడియో తీసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకే. ఆ వీడియోని తీసుకున్న తర్వాత కరెక్ట్‌గానే ఉంటుంది. బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. సేమ్ వీడియోని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. రొటేట్ చేయండి. ఎందుకంటే 2 సేమ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకోటి రైట్ సైడ్ రావాలి. ఓకే. ఇలా ప్రతి ఒక్కటి ఫోటో ఇలాగే పెట్టిన తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.